రాబోతున్నటువంటి ఆగస్టు 26వ తేదీన శ్రీకృష్ణాష్టమి పర్వదినం. చిన్ని కన్నయ్య మన ఇంట్లోకి రావాలి అని మనం చిన్ని కన్నయ్య పాదాలతో మన ఇంటిని అలంకరిస్తాము. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలకు ఈ రోజున మర్చిపోకుండా ఈ విధంగా దిష్టి తీయడం ద్వారా వారి మీద ఉన్నటువంటి చూపు అంటే నరదిష్టి అంటారు కదండి, పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. ఇటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి వారి యొక్క భవిష్యత్తు అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది. చిన్ని కన్నయ్యకు ఇష్టమైనటువంటి పండుగ ఆ కృష్ణుడు పుట్టినటువంటి రోజు శ్రీకృష్ణాష్టమి పర్వదినం. ఈ రోజున మనం ఇలా పిల్లలకు దిష్టి తీయడం వల్ల వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో మీ బిడ్డలకు ఒక గాజు పాత్రలో దొడ్డుప్పు, కాస్తంత పసుపు, కుంకుమ వేసి దిష్టి తీయండి. ఇలా దిష్టి తీసిన తర్వాత ఈ ఉప్పును నీటిలో కరిగించి వీటిని వాష్ ఏరియాలో పారబోసేయండి. ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా సరే పారబోసేయండి. ఇలా చేయడం